నమస్కారం. జీసే ఆర్జేవై వార్తవానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది పి సారమ్మ, బిఏ రాజనీతి శాస్త్రం నుండి. ముందుగా కళాశాల వార్తలు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ పీజీ విద్యార్థుల గ్రామీణ పాఠశాలకు వెళ్లి శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నారు. మైక్రోబయాలజీ విభాగం నేతృత్వంలో విద్యార్థులకు ప్రయోగిక జ్ఞానం పంచుతున్నారు. బోయినచెర్లలోని జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు మైక్రోస్కోప్ ఉపయోగించి జీవన నమూనాలు చూపించారు. మైక్రోస్కోప్ వాడకంపై ఫోకస్ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఇది జ్ఞానం పంచే విద్యార్థులకి మంచి అనుభవంగా నిలిచింది. అంతర్జాతీయ వార్తలు. నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతున్న 4 మంది ఆల్ ఖైదా సంబంధిత ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. దివ్య దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. FIDE మహిళల ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్న తొలి భారతీయురాలు. జాతీయ వార్తలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్తో చర్చలు జరుపుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో 2025 జాతీయ సహకార విధానాన్ని ప్రకటిస్తారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు కృష్ణా జిల్లాలో జరిగే ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విద్యా వార్తలు. CBSE 10వ తరగతి 12వ తరగతి మానవిక శాఖలో మార్పులు. CBSE బోర్డు కొత్త పాఠ్య పద్ధతిలో భాగంగా మానవిక శాఖలో కొన్ని కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టింది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సొసైటీ వంటి కొత్త కోర్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలలో 3 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అవుతాయి. చివరిగా వాతావరణం. ఈ వారం మొత్తం వర్షాలు, గాలులతో కూడిన వాతావరణం క్రమంగా కొనసాగనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈ రోజు ముఖ్య అంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం.